హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను ఎండు చేపలతో ఈ కర్రీ చేయబోతున్నాను. ఇదైతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎండు చేపలు వంకాయలు వేసి పులుసులాగా చేయబోతున్నాను. ఇది ఎంత బాగుంటుందంటే అసలు వద్దన్నోళ్ళు కూడా అంత ఇష్టంగా అన్నం మొత్తం తింటారండి. నేనైతే చాలామందికి ఎండు చేపలు ఇష్టం అనుకుంటున్నాను. చికెన్ వీటన్నిటికంటే కూడా ఈ చేపలు అనేది చాలా హెల్తీ కదా. అందులో ఎండు చేపలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా? చాలామందికి ఇష్టము నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎండు చేపలు ఇష్టమో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ కర్రీ ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామా? బ్రింజలు, టమాటా, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎండు చేపలు ఇక్కడ వీటిని మెత్తాళ్ళు అంటారండి. ఈ మెత్తాళ్ళు అనేది చాలా బాగుంటాయి, కానీ వాష్ చేయాలండి, చాలా నీట్గా వాష్ చేయాలి, లేకపోతే ఇవి కూడా చేదని వస్తాయి. పొట్టల దగ్గర బాగా ఒత్తి లోపల ఒక గ్రీనిష్గా ఉంటుంది, అది తీసేసి వాష్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కర్రీ చేదనేది లేకుండా ఆ సూపర్ టేస్టీ అనేది తగులుతుంది ఆ చేపలు. ఇవన్నీ వాష్ చేసి పెట్టుకొని ఈ వెజిటబుల్ కట్ చేసుకున్నాక ఒక కళాయి కానీ ఒక బౌల్ కానీ పెట్టుకొని పోపు వేసుకోండి. పోపులో పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ ఎర్రగా బ్రౌనిష్ కలర్ వచ్చాక టమాటా వేసి మగ్గనివ్వాలండి. అవన్నీ మగ్గాక ఆ బ్రింజల్, మామిడికాయ ముక్కలు, ఎండు చేపలు వేసి చూపించిన విధంగా వేసేసి అన్నీ బాగా కలబెట్టాలండి. ఒకసారి కలిపెట్టి ఒక 2 minutes బాయిల్ చేసి ఆ తర్వాత కొంచెం పసుపు, చూడండి చూపించిన విధంగా ఎంత బాగా కలబెట్టాలంటే అంత బాగా కలబెట్టాలండి. తర్వాత కొంచెం పసుపు, కారము వేసేసి బాగా ఇంకొకసారి కిందికి పైకి బాగా కలబెట్టాలండి. బాగా కలబెట్టాక చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఆ నానబెట్టి తీసుకున్న చింతపండు పులుసుని దీంట్లో పోసి బాగా మీకు పులుసు కావాలంటే కొంచెం పులుసుగా కూడా ఉంచుకోవచ్చు. లేదు ఇగరినట్టు చేసుకుంటే కొందరికి ఇగరబెట్టాలి అంటే ఇగరబెట్టాలి అంటే పులుసు లేకుండా చేస్తారండి, అంటే ఎగిరిపోతుంది మొత్తం కర్రీ అనేది. అది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండు పులుసు పోసి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. ఒక్క ఉడుకు పట్టాక ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా, సరిపోకపోతే వేసేసుకొని కొంచెం మెంతులు, ఆవాల పొడి కూడా వేయండి ఇక్కడే. అవి వేసేసుకొని ఆ మూత పెట్టేసుకొని మీకు పులుసు కావాలంటే కొంచెం ముక్కలు అనేది ఉడికిపోయాక దించేసుకోవచ్చు. పులుసు ఏం అవసరం లేదు, కొంచెం ఇగిరినట్టు చేయాలి అనుకుంటే పులుసు మూత తీసేసి కొంచెం హైలో పెట్టేసి పులుసు అంతా ఎగిరిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా వీచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.